ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన భర్తని పెళ్లికి ముందే నువ్వు అమ్మాయిని ప్రేమించినప్పుడు నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. నేను ఈ పెళ్లిని రద్దు చేసుకునేదాన్ని. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నీకు గుర్తుందా, నేను ఆర్మీకి కూడా నీ వల్లే వెళ్ళాను. ఎందుకంటే నీ హెల్త్ అసలు సరిగ్గా ఉండదు. బయటకు వెళ్ళి నువ్వు అసలు కష్టపడలేవు. నేను అంతా వదులుకొని ఆర్మీకి ఎందుకు వెళ్ళానంటే కేవలం నీకోసమే వెళ్ళాను. ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. నీకోసం నేను అన్నిటిని వదులుకున్నాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు నాకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అసలు నీకు తెలుసా, ఒక అమ్మాయి ఆర్మీలోకి వెళ్ళాలంటే ఎంత కష్టమైన పను. అక్కడ నేను తిండి తిప్పలు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఉన్నాను. అదంతా ఎవరి కోసం? కేవలం నీ కోసం. దేశానికి సేవ చేస్తున్నాను. కానీ నువ్వు చాలా పెద్ద మోసం చేసావు. ఇలా చేస్తావని ఎప్పుడు ఆలోచించలేదని బాధపడుతుంది. అప్పుడు ఇతను, నువ్వు ఇక్కడ అరవడం వల్ల లాభం ఏమి లేదు, ఒకసారి లోపలికి వస్తే వివరంగా చెప్తానంటాడు. ఇక రెండో భార్య కూడా, ఎందుకు ఇంకేమైనా చేయాల్సింది మిగిలిందా? అసలు ఏం చెప్పావు నాతో? నిన్నే ప్రేమిస్తున్నాను, ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకున్నావు. నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా తన జీవితాన్ని కూడా నాశనం చేసావు అంటుంది. అతను ఏదో చెప్పబోతుంటే అతన్ని లాగిపెట్టి ఒకటి కొడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.